చేసుకున్నట్లయితే యెహోవా కొరకు కనిపెట్టుకొనిండుము, ఆయన నీ మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవుని బిడ్డలంట దేవుని కొరకు ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవుని బిడ్డలు ఆయన మార్గమును అనుసరిస్తేనంట దేవుడు ఏం చేస్తాడు? భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించువాడు. ఎలా హెచ్చిస్తాడో తెలుసా? భక్తిహీనుడు నిర్మూలము కాగా నీవు చూచెదవు, భక్తిహీనుడు ఎంతో ప్రబలీనుట నేను చూచి ఇంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను, అయినను ఒకడు దాని దారిన పోయి చూడగా వాడు లేకపోయెను. ఎంతవరకు వర్ధిల్లుతామంటే భక్తిహీనులు నిర్మూలము కాగా చూచేంతగా. ఏంటంట? భక్తిహీనుడు నిర్మూలము కాగా చూచేంతగా దేవుడంట ఆయన మార్గము నడుచుకున్న వారిని భూమి మీద ఏం చేస్తాడు? భూమిని స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చించేవాడు. ఈ సమయంలో ఆయన మార్గములో నడుచుకునే వారు ఎలా జీవిస్తారు? ఆయన మార్గమును అనుసరించి నడుచుకునేవారు ఎలా జీవిస్తారో చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగములు మనము గమనించినట్లయితే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము చూద్దాం రండి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కొత్త నిబంధన గ్రంథంలో నుండి కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. పేజ్ నెంబర్ 183. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని అనుసరించి నడుచుకునేవారంట వారు ఎలా జీవించాలంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారై పైన వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నారు. ప్రభు అంటే ఎక్కడ కూర్చున్నాడంట? దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నారు. కనుక మీరు పైన వాటి మీదే మనసు పెట్టుకోండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎందుకో తెలుసా? చూద్దాం రండి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనం ఏం చేయబడ్డాం అంటే దేవుని బిడ్డలు ఏం చేయబడ్డారు? మృతి నొందారు. ఈ మృతి నొందే విషయంలో అపోస్తలుడైన పౌలు రోమీకి రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు. చూద్దాం. మృతి నొందే విషయంలో దేవుని బిడ్డలు ఎక్కడ మృతి నొందారు, దాని విషయమై దేవుని దగ్గర క్రీస్తుతో కూడా అంటే జీవము దాచబడి ఉందంట. దాచబడి గల కారణం ఏంటో చూద్దాం. మృతి నొందుట గల కారణము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. అలాగైనా ఏమందుము తీసిన వారు చదవండి. పేజీ నంబర్ 137. అందరం కలిసి చదువుకుందాం. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందిదమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ అంటున్నాడు, కృప విస్తరింపవలనని పాపములోనే నిలిచిందుమా? కృప నీడలు విస్తరించాలంటే మనం ఏం చేయాలా? దేవుని మార్గంలో నడుచుకోవాలి. కృప విస్తరిస్తూ ఉందని పాపములోనే జీవిస్తే ఏమవుతుంది? పాపము ద్వారా వచ్చే జీతము మరణము, అది నిత్య నరకము. కనుక పాపము కృప విస్తరిస్తుంది కదా అని పాపములో నువ్వు జీవిస్తే నువ్వు దేవుని మార్గం నడుచుకోవడం లేవు. కనుకనే ఇక్కడ అంటున్నాడు, కృప విస్తరింపవలనే నువ్వు పాపములో నడుచుకుంటావా? అట్లనే రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుము. పాపం విషయమై నువ్వెప్పుడో ఏం చేయబడ్డావు?
చనిపోయావు కదా, పాపం విషయమై చనిపోయావు కనుకనే దేవుని సన్నిధానంలో నిలిచి ఉన్నాం. ఆయన వాక్యం వినుటకై దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఆయన వాక్యం ఏ రీతిగా నా హృదయం సరిచేస్తుందో, క్రమమైన జీవితాన్ని కలిగి నేను ఏ రీతిగా నడుచుకోవాలో అని దేవుని సన్నిధానానికి ఆతృతపడి దేవుని సన్నిధికి వచ్చిన నేను మనం అందరము ఏం చేస్తున్నామండి? పాపం విషయంలో చనిపోయిన వారు కదా. పాపం విషయంలో చనిపోయి కూడా దేవుని సన్నిధానానికి రాకుండా ఎంతమంది ఉంటున్నారు? వారి వారి పరిస్థితిని బట్టి, ఇంట్లో గృహంలో జరుగుతున్న ఇబ్బందులను బట్టి, కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి వారు దేవుని సన్నిధానానికి రాలేనటువంటి వారు ఉంటున్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీవు కృప విషయమై పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీద ఎలాగ దానిలో జీవించదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా. ఇక్కడ కొలస్సీ రాసిన పత్రికలో మీరు మృతి నొందితిరి ఏమంటున్నాడు? మీరు మృతి నొందితిరి. దేని విషయమై మృతి నొందామంట? పాపం విషయమై మృతి నొంది ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితిరి. మరణం అంటే ఏంటంట? బాప్తిస్మం తీసుకోవడం. ఆయన జీవము ద్వారా ఆయన మహిమలోనికి నేను ఏం చేస్తుంటున్నాడు? నిత్య జీవాన్ని ఇచ్చడానికి ఆయన మహిమ ద్వారా నిన్ను పునరుద్ధరింపజేస్తుంటున్నాడు. కనుక ఆయనతో ఏం దాచిపెట్టబడినది? జీవము దాచిపెట్టబడినది. ఆయన మార్గమును అనుసరించే వారినేమో దేవుడు మొట్టమొదటిగా భూమిని స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చిస్తానంటున్నాడు. రెండవదిగా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. అంటే మొట్టమొదటిగా హెచ్చించే దేవుడు ఆయన మార్గములను నడుచుకుంటే ఆయన ఏం చేస్తాడు? భూమిని స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చిస్తాడు. రెండవది, నీ జీవాన్ని క్రీస్తుతో కూడా దాచిపెట్టాడు. ఎందుకంటే నువ్వు నీ పాపం విషయమే నువ్వు మరణించి బాప్తిసం ద్వారా నువ్వేం చేపట్టావు? మరణించావు. నీ పాపములు ఒప్పుకున్నావు, బాప్తిసం ద్వారా మరణించావు. ఆయన మహిమ ద్వారా నిత్య జీవములకు ఆయన ఏం చేశాడు? లేపుతూ వచ్చి. కనుక నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే నువ్వేం చేయాలంట? పైనున్న వాటి మీదనే దృష్టి ఉంచు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకు. ఎందుకంటే నీ జీవం క్రీస్తుతో కూడా దాచబడినది. ఆయన మార్గం అనుసరించే వారు మొట్టమొదటిగా భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన హెచ్చిస్తాడు. రెండవదిగా నీ జీవాన్ని ఆయన దాచిపెడతాడు. లోకంలో ఏమేమి దాచిపెడతాం? డబ్బు దాచిపెడతాం, ఆహారాన్ని దాచిపెడతాం, బంగారాన్ని దాచిపెడతాం, ఇంకేం దాచిపెడతాం? పని దాచిపెడతాం. పని చేయక ఏం చేస్తాం? నా తర్వాత వచ్చేవాళ్ళు చేస్తారులే అని చెప్పి పని కూడా పరిపూర్ణంగా చేయకుండా ఏం చేస్తాం? పక్కనట్లు పెట్టి నా తర్వాత వారు చేస్తారులే, లేదంటే ఆ పని మీద శ్రద్ధ ఆసక్తి గలవారు ఏం చేస్తారని పని కూడా చేయరు. ఈ రీతిగా చూసుకుంటే నేను ఈ లోకంలో నువ్వు దాచిపెడతావో, భర్త కొరకు భార్య ఏం చేస్తుంది? ఆహారాన్ని, తనకి ఇష్టమైన కూర అయితే ఏం చేస్తుంది? ఇంట్లో పిల్లలు సంఖ్య ఎక్కువైతే కష్టపడి వస్తున్న భర్తకి ఏం చేయాలా? కడుపు నిండా కొంచెం ఆహారం పెట్టడానికై తనకి ఇష్టమైన రుచిగల కూర లేదా ఏదైనా కర్రీ అయితే ఏం చేస్తుంది? భార్య దాచిపెడుతుంది కదా. కొంతమంది తరతరాలకు కూడా సంపదను ఏం చేస్తారు? దాచిపెడతారు. అట్లానే పాపాన్ని కూడా మూట కట్టి దాచిపెట్టిన వారు లేకపోలేదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ జీవము క్రీస్తుతో కూడా ఏం చేస్తాడంట? దాచిపెడతాడంట. నువ్వు పైన వాటి మీద దృష్టి ఉంచితే నేనేం చేస్తాడు? నీ జీవము నశించిపోకుండా నిత్య జీవం కొరకై నీ జీవాన్ని ఏం చేస్తాడు? దాచిపెట్టే దేవుడు. కనుక ఆయన మార్గం నడుస్తున్నావా? ఆయన మార్గం నడుస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిన్ను భూమిని స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చించే దేవుడు. రెండవదిగా నీ జీవాన్ని దాచిపెట్టే దేవుడు. యెషయా గ్రంథంలోకి వద్దాం రండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7వ వచనం చూసుకుందాం. యెషయా గ్రంథము మూడవదిగా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం చూస్తున్నట్లయితే పేజీ నంబర్ 615. యెహోవా నిన్ను పిలుచుచున్నాడు, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు వింపుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవాహు కాలము
చేసినట్లు చేయుదును. జనములు భూమి మీదికి ఇకను కొల్లి రావని నోవాహు కాలము నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను మెండలు దద్దరిల్లను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన మార్గము నడుచుకున్న వారి మీదంట దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన సమకూరుస్తున్నాడంట. ఆయన ఏం చేస్తున్నాడు? సమకూరుస్తుంటున్నాడు. ఆయన మార్గం అనుసరించి నడుచుకునే వారికి మొట్టమొదటి ఏం కలుగుతుంది? భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన హెచ్చించే దేవుడు. రెండవదిగా నీ జీవాన్ని క్రీస్తుతో కూడా దాచి ఉంచే దేవుడు. మూడవదిగా సమకూర్చే దేవుడు. ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన పాపులను పిలవచ్చాడు, అనీతిమంతుల కొరకు వచ్చాడు, అనారోగ్యంతో అనేకమైన వ్యసనాలతో లోకంలో పడిచిడి తిరుగుతున్న వారి కొరకు ప్రభు వచ్చాడు. పరిశుద్ధుల కొరకు వచ్చాడా? పాపుల కొరకు వచ్చాడా? అంటే ఎవరి కొరకు వచ్చాడు? మరి పరిశుద్ధుల కొరకు. లోకంలో పరిశుద్ధులు ఉన్నారా? పాపులు ఉన్నారా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదివితే మనకు బాగా అర్థమవుతుంది. చదువుదాం రండి. ఆయన ఎవరి కొరకు వచ్చాడు? ఆయన ప్రభు, అక్కడ రాయబడిన మాట, యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. ప్రభు పిలుస్తున్నాడు అంటే ఎవరిని? చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఆయన ఎవరి కొరకు వచ్చాడో అప్పుడు రాయబడుతుంటుంది. 3వ అధ్యాయము 9వ వచనం. అలాగైనా ఏమందుము? మేము వారి కంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి? అందరూ చెప్తామా? యూదులేమి? గ్రీసు దేశస్థులేమి? అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు. చెబుదాం, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైది. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. చూడండి, ఇప్పుడు చదివిన దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. యూదుడని, గ్రీసు దేశస్థుడని, సన్నవాడని, పొడవువాడని, పొట్టివాడని, నల్లవాడని, ఎర్రనివాడని భేదమే లేదంట. ఎందుకంటే అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి వారైపోతూ వచ్చారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంట. గ్రహించేవాడెవడూ లేడంట. అందుకొరకే ప్రభు అంట పిలుస్తున్నాడంట. నువ్వు నీతిమంతుడు కాకపోయినా, నువ్వు గ్రహించేవాడవు కాకపోయినా, నీ నోరు తెరిచిన సమాధైనా, నీ నాలుక క్రింద సర్ప విషమున్నా, నీలో ఏ మంచి లేకపోయినా, నువ్వు విననలని వాడవైనా ప్రభు ఏం చేస్తున్నాడు? నిన్ను పిలుస్తుంటున్నాడు. చదువుదాం రండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నిన్ను పిలుచుచున్నాడు, ఇటు వారందరినీ పిలిచంట. నిమిషం మాత్రము నేను విసర్జించి తిని. ఎంతసేపు అంట? నిమిషం మాత్రం. కానీ తల్లి ఏమంటది? నువ్వు నా కడుపును కొట్టకుండా పోయేది, నేను ఏం చేస్తావు? నన్ను ఈ కంటిని ఆడుస్తూనే వచ్చావు. ఎన్ని రాత్రులు నీ కొరకు నిద్రాహారాలు మాని, ఎప్పుడు వస్తావా, ఏం చేస్తావు, ఎటు నుంచి వస్తావు, నీ నుంచి ఏ మాటలు వినాలో, ఏ కబుర్లు వినాలో, ఎటు నుంచి ఏమవుతుందో అని ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చాను అని తల్లిదండ్రులముగా బిడ్డలు బట్టి ఎంత బాధపడతాం కదా. ఎన్ని సంవత్సరాలు నీ కోసం కన్నీరు కార్చామని. నిజం కదా? నీవైతే ఎన్ని సంవత్సరాలు కన్నీరు కార్చి ఉంటావు నీ భర్త కొరకు, నీ బిడ్డ కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ అక్క కొరకు, నీ తమ్ముడు కొరకు, లేదా నీ కుమారుడు కొరకు, నీ కుమార్తె కొరకు, నీ మనవడు కొరకు అంటే చెప్తాం కదా. ప్రభు అంటున్నాడు, నీవు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు కన్నీరు కార్చి తన కొరకై బాధపడి వేదన పడి ఇన్ని పరిస్థితులుగా ఎదురు చూస్తున్నప్పుడు అదంతా నరులమైన మనకు అది ఎన్నో సంవత్సరాలు పట్టచ్చు. కానీ ప్రభు కంట నిమిషం మాత్రం అంట. ఏంటంటే ప్రభువుకి నిమిషం మాత్రమే. నా భర్త వేదన నేను తట్టుకోలేను, మందిరానికి రానివ్వట్లేదు, ఎన్నిసార్లు సహించాలి, ఎంతవరకు సహించాలంటే ఆయన
అంటున్నాడు, నిమిషం మాత్రమే నీ మీద ఏం చేశా? కోపగించా. చదువుదాం చూడండి. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. ఎవరి కొరకు నువ్వు దిగులు పడుతున్నావో, దేవుని సన్నిధానానికి రాలేదని, దేవుని సన్నిధి గడప తొక్కట్లేదని, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయట్లేదని, ఆయన సన్నిధానంలో విశ్వాసం కలిగి వాక్యం ముందు నిరీక్షణ కలిగి ఉండట్లేదని, దేని కొరకు వేటి కొరకు నిరీక్షణతో కనిపెట్టి దుఃఖముతో ఇంకెంతసేపు అయ్యా, ఇంకెన్నిసార్లు అయ్యా సహించాలా, దుఃఖించాలని నువ్వేటి విషయంలో ప్రభు కొరకై ప్రార్థిస్తూ నిరీక్షణతో కనిపెడుతున్నావో అన్ని సంవత్సరాలు దొరికిపోతున్నాయి. ఇక నేను చూస్తానో చూడనో అనే చింత, దిగులు నీ హృదయాన్ని కలవరపరుస్తుంటాయి. అదంతా ప్రభుకి ఎంత? నిమిషం మాత్రమే. నిమిషం మాత్రమే నేను విసర్జించాను, కానీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తుంటున్నాను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రమే నీకు వింపుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. నోవాహు కాలంలోనంట దేవుడు ఏం చేశాడు? గొప్ప వాత్సల్యము చూపల. ఎందుకంటే పాపము ఎక్కువైపోయింది, నరుల చెడుతనం భూమి మీద విస్తరించిందంట. అందుకని ప్రభువు వారిని భూమి మీద నరులు విస్తరించాలని కోరుకుని ఇష్టపడిన దేవుడే సంతాపపడి దుఃఖించి ఏడ్చాడంట. మీరు ఎంత చెబుతున్నా చెడుతనం మానుకోవట్లేదు. దేవుని గురించి తెలియపరచడానికి నోవాహును దేవుడు ఏర్పరచుకొని 120 సంవత్సరాలు చెప్పాడంట. ఎంత? 120 సంవత్సరాలు. ఎంతకాలం చెప్తున్నావు? ఇప్పటికి ఒక సంవత్సరం చెప్తున్నావా? 2 ఏళ్ళ నుంచి చెప్తున్నావా? లేదా 25 ఏళ్ళ నుంచి చెప్తున్నావా? 10 ఏళ్ళ నుంచి చెప్తున్నావా? ఇన్ని ఏళ్ళ నుంచి చెప్తున్నా మార్పు లేదని దిగులు విచారణ చింతతో ఉంటే 120 సంవత్సరాలు దేవుని స్వార్థను ప్రకటించాడండి నోవాహు. కానీ వారేం కలగల? మార్పు లేదు. వాక్యములకు లోబడలా, వాక్యానికి చెవియగల, హృదయాంతరంగా తెరవబడలా. అందుకనే ప్రభు అంటే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక నేను భూమిని సమస్తాన్ని ఏం చేస్తా? తుడిచిపెట్టేద్దాం అనుకొని దేవుడు అంట పరిశీలనగా వాక్యం గమనిద్దాం. చిన్న బిడ్డల వైపు చూడద్దు. దేవుడంట నా విషయంలో నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారేమో చూస్తే నోవాహు దేవుని దృష్టికి నీతిపరుడుగా నిరాకృతిగా జీవించిన నోవాహుని బట్టి దేవుడు ఏం చేశాడు? ఆ జలప్రళయాన్ని, ఆ ఒక్క నోవాహు కుటుంబాన్ని తప్పించడానికి దేవుడు నోవాహుకి ఏం చేశాడు, ఏం మాట్లాడాడో మనకు తెలుసు కదా. ఒక ఓడను సిద్ధపరచుకో, దాని చితిసారపు రానుతో కట్టు, దాన్ని 3 అంతస్తులుగా ఏర్పరచు, నీ దగ్గరకు సమస్తమైన వాటిని నేనేం చేస్తా? రప్పిస్తా. దేవుడు సమస్తమైన వాటిని పిలిపించి ఓడలోకి రప్పించినప్పుడు మాట వినని, లోబడని, అతిక్రమంలో జీవిస్తూ, పాపంలో జీవిస్తూ, శోధనలో, ఇక్కట్లతో, బంధకాలతో, కట్లతో బంధింపబడుతున్న వారిని ఓడలోకి తీసుకురావడం నిమిషం మాత్రం పట్టదు ఆయన కదా. నిమిషం మాత్రము పట్టదు. కానీ మన ప్రభు ఎటువంటి వాడంటే, ఎటువంటి వాడు? ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుని సన్నిధానానికి రావాలని, ఆయన పిలుపుకు లోబడాలని ఇచ్చేది కలిగిన దేవుడు. ఏదో కక్ష చేతో, విష చేతో ఈడ్చుకొచ్చో, లేదంటే బలవంతంగా దేవుని సన్నిధానంలో లేదు. కూర్చోబెడితే నీకోసము తీసుకొచ్చిన ఆ సమయం వరకు కూర్చుంటారు, కానీ హృదయపూర్వకంగా వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ప్రభు ఏం చేస్తాడు? నిరీక్షణతో కనిపెట్టి చూశాడు. కానీ నోవాహు తరంలో ఎవ్వరు ఆ రీతిగా నడుచుకోవాలి. కనుకనే అప్పుడు అంట సమస్తాన్ని తుడిచిపెట్టేశాడంట. సమస్తాన్ని తుడిచిపెట్టాడు. ఇక నేను ఆ రీతిగా నీ మీద, నీ పక్షాన్ని నడుచుకోను. చదువుదాం రండి. 10వ వచనం, 9వ వచనం మధ్య భాగం నుంచి. నీ మీద కోపముగా నుండననియు, నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. సమకూర్చే విషయంలోనంట ప్రభు నిజముగా ఆయన మార్గం అనుసరించే వారిని ప్రభు సమకూరుస్తుంటే ఆయన గద్దింపడంట, కోపపడడంట, ఆయన కృప నిన్ను విడిచిపోదంట, సమాధాన విషయమైన ఆయన నిబంధన తొలగిపోదంట. చూడండి ఎంతగా సమకూరుస్తున్నాడు. ఆయన కోపపడిన దేవుడిగా ఉంటున్నాడు, ఆయన సమాధానమైన నిబంధనను చూపే దేవుడుగా ఉంటున్నాడు, ఆయన కృపను, వాత్సల్యతను కనపరిచే దేవుడుగా ఉంటున్నాడు, ఆయన కృప నిన్ను విడిచిపోకుండా నిన్ను కాపాడి భద్రపరిచే దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, చూద్దాం రండి. నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒట్టు పెట్టుకుంటున్నాడంట. ఏమని తెలుసా? ఇక నీ మీద కోపడను, ఇక నిన్ను గద్దించును, ఇక నేను చేయను, బాధ పెట్టను,
నీకు నేను నా కృప నీకు తోడుగా ఉంచుతాను, నా కృప నేను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. చూడండి, సమకూర్చడానికి ప్రభు ఏం చేశాడు? ఒట్టు పెట్టుకున్నాడు. నోవాహు కాలంలో వారిని సమకూర్చే విషయంలో వారు చేసిన స్థితిని బట్టి వారు ఏమైపోతూ వచ్చారంటే దేవుని కృపకు దూరమైపోతూ వచ్చారు. అదే స్థితి ఇప్పుడు, అదే పరిస్థితి ఇప్పుడు వచ్చినట్లయితే, ఇప్పుడు ఎవరైనా దేవుని మాటను నిర్లక్ష్య పెట్టిన వారు నీ కుటుంబంలోనే ఉన్నారు, నీ భర్త ఉన్నాడు, నీ కుమారుడు ఉన్నాడు, నీ కుమార్తె అయినది, వారందరూ నిమిషం మాత్రం ఆ ఉగ్రత వారి మీదకి వస్తే వారు ఏమవుతారు? నశించిపోతారు కదా. ఆయన కృపా కనికరము కలిగిన దేవుడు కనుక, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడంట? ఒట్టు పెట్టుకుంటున్నాడు. నీ మీద కోపగించును, నిన్ను గద్దించును, నీతో నేను నిబంధన చేస్తున్నా, సమాధాన నిబంధమైన ఆ నిబంధన నా నుండి తొలగిపోదు, నా కృప నిన్ను విడిచిపోతుంది. మొట్టమొదటిగా ఆయన మార్గం అనుసరించేవారిని భూమి స్వతంత్రించుకున్నట్లుగా ఆయన హెచ్చించేవాడు. రెండవదిగా నీ జీవాన్ని క్రీస్తుతో దాచిపెట్టేవాడు. మూడవదిగా సమకూర్చేవాడు అంటారు. సమకూర్చే విషయంలో మనుషులైనా ఒట్టు పెట్టుకొని ఏం చేస్తారు? నరుల ఒట్లు ఎట్లా ఉంటాయి మీకు బాగా తెలుసు కదా. ఒట్టు పెట్టి నడుచుకున్న రీతిగా జీవించడు. అయితే పరమ తండ్రి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన నరమాత్రులమైన మన మీద మన కొరకు జారిపడంట ఆయన ఒట్టు పెట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు? సమకూర్చే దేవుడు కనుక ఆయన మార్గం నుంచి నిర్లక్ష్యంగా ఉంటున్నావా? ఆయన మార్గము ఎటువంటిదో ఆయన చెప్తుంటున్నాడు. ఆయన మార్గంలోకి రాక, ఆయన వాక్యాన్ని విశ్వసించక అంగీకరించగా ఉన్న తరము, నోవాహు తరం ఏమైందో మనకు దృష్టాంతముగా కనపరుస్తూ వచ్చాడు. లోతు తరం ఏమైందో, సొదొమ గొమొర్రా ప్రాంతం ఏమైపోతూ వచ్చిందో, ఇవన్నీ మన కన్నులకు కట్టినట్టుగానే చూపిస్తూ వచ్చిన దేవుడు కనుక ఆయన మార్గం నడుచుకునే విషయంలో మనమే కావాలి? ఆయత్తపడాలి. ఆయన మార్గం అనుసరించి నడుచుకుంటే ఆయన హెచ్చించే దేవుడు. రెండవది, పలకండి, నోరు తెరవండి, ఆయన ఏం చేసే దేవుడు? హెచ్చించే దేవుడు. రెండవది, జీవాన్ని దాచిపెట్టే దేవుడు. మూడవది, సమకూర్చే దేవుడు. సమకూర్చే విషయంలో ఎన్ని సమకూరుస్తున్నాడు కదా. ఇంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవుని విషయమై ఏం కలిగి ఉండాలా? ఆలోచన కలిగి ఉండాలి. మరి ఇక్కడ చూద్దాం, ద్వితీయోపదేశ కాండము వద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 33వ అధ్యాయము చదువుదాం రండి. 24, 25 వచనాలు చదువుకున్నాం. ఆయన మార్గం అనుసరించే వారి జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 24, 25 వచనాలు. 176. ఆషేరుని గురించి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములను తైలములో ముంచుకొనును, నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఆషేర్ అంటే సంతోషం. ఏంటంట? సంతోషం కదా. సంతోషం అనే మాట వింటుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో. ఆషేర్ అనే పేరు ఎవరైనా పెట్టుకోండి. ఆషేర్ అనే పేరేంటి? సంతోషం కదా. ఆషేర్ అంటే సంతోషము. అయితే ఇక్కడ ఆషేర్ తన సహోదరులకు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడి ఎందుకో తెలుసా? ఆయన పాదములంట అటు ఇటు పోకుండా ఆయన పాదములు ఎక్కడున్నాయో తెలుసా? తైలంలో ఉంచుకున్నాడంట. దేనిలో? తైలంలో ఉంచుకున్నాడు. ఎందుకంటే తన పాదములు ఇరుకును పడకుండా, కీర్తన 23 రాబడుతుంది కదా, నా తల నూనెతో అంటినావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కనుక ఈ తైలము వాక్యంతో సమానం. ఇటు వాక్యముతో తన పాదములు ఏమైనాయి అంట? నింపబడుతూ తన శరీరం అంతా నింపుకొని ఉన్నాడు. కనుక ప్రభు అంటున్నాడు, తన పాదములు తైలముతో ముంచుకొనును, నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినై ఉండును. కమ్ములంటే పాదరక్షలండి. కమ్ములంటే అర్థం ఏంటి? పాదరక్షలు. కింద ఇంపుట్లో ఉంటుంది, 2వ సంఖ్య అనేసింది. కింద చదివితే పాదరక్షలు అంటే, పాదరక్షలు అంటే ఏంటో తెలుసా? చెప్పులు. ఏంటంటే పాదరక్షలు అంటే చెప్పులు. ఆయన మార్గమును అనుసరించి నడుచుకునే వారి చెప్పులు కూడా ఏం కాలేదు. డాష్ చెప్పండి.
అరిగిపోలేదు. గుడ్. ఆయన మార్గం అనుసరించి నడుచుకున్న వారి చెప్పులు అరిగిపోలే. ఎవరంట వాళ్ళు? ఇశ్రాయేలు. బాగా వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు, వినుగుల భద్రం చేసుకుంటున్నారు. నిజం, వాస్తవం, అవును. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి దేవుడు విడిపించి మోషే ద్వారా వారు అన్ని మార్గములు నడుస్తుంటున్నప్పుడు వారి చెప్పులు అరిగిపోలేదంట, వారి వస్త్రములు పాదగిరలేదంట. వారి దేవుడిని ఏదంటే దేవుడు వారికి ఇస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన వారికి తండ్రిగా ఉన్నాడు, వీరు వారి ప్రజలుగా ఉన్నారు. కానీ వారు లోపల దేవుని అద్భుత కార్యాలు వారు చూసి కూడా సనిగి గుడికి సంహారకుల చేత మరణిస్తూ వచ్చారు. ఈ ఆశ్చర్య ఎటువంటి వాడు కాదుగా. ఈ ఆశ్చర్య ఎటువంటి వాడంటే తైలంలో తన పాదములు ఉంచుకున్నాడు. సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఎందుకంటే వాక్యము ద్వారా తను నింపబడుతూ వచ్చాడు. ఆయన మార్గంలో నడుచుకుంటూ వచ్చాడు కనుక ఆయన పాదములంట ఇనుపకి ఇత్తడివి అంట. ఆయన చెప్పులేంటి? ఇనుము ఇత్తడి. నీ చెప్పులు ఎట్లున్నాయి? నీ పాద కమ్ములు ఎట్లున్నాయి? నీ పాదరక్షలు ఎట్లున్నాయి? 3 నెలక మారుస్తుంది, లేదా సంవత్సరానికి మారుస్తున్నావు. ఇశ్రాయేలు ప్రజలైతే అసలు మార్చలా, మరి నీవు మారుస్తుంది. ఆయన మార్గం నడుచుకునే వారి పాదరక్షలు అంట ఇనుము ఇత్తడి అంట. అంత శ్రేష్టమైనవి, వెలగలిగినవి, మిక్కివి, అనుభవం కలిగినవి రీతిగా వారి జీవితాలను ప్రభువు ఉంచేవారు. కనుక ఆయన మార్గం అనుసరించిన ఆశ్చర్య జీవితము సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా దీవించబడ్డగల కారణం ఏమిటంటే తన పాదములు తైలములో నింపుకున్నాడు. తన పాదములు ఏం చేశాడంట? తైలములో ఉంచుకున్నాడు. మరి నీ పాదములు వెళ్ళిపోతుంటున్నాయి. దేవుని అనుసరిస్తూ దేవుని మార్గం నడుచుకుంటున్న పాదములు ఇటువంటి నడుచుకుంటున్నాయి. వెళ్ళకూడని మార్గములు పెడుతున్నాయా? ఉండకూడని స్థలాల్లో ఉంటున్నాయా? ఆ రీతిగా ఉంటే నీవు ఆశీర్వదించబడవు. ఆ రీతిగా ఉంటే నీ పాదములు నువ్వుగా ఇతడివిగా దేవుడు నీ కుటుంబాన్ని, నీ స్థితిని ఆ రీతిగా మలచుడు. కనుక ఆయన మార్గం అనుసరించే వారిని హెచ్చించువాడు. ఆయన మార్గం అనుసరించే వారిని జీవాన్ని దాచిపెట్టేవాడు. ఆయన మార్గం అనుసరించే వారిని ఏం చేస్తాడంట? సమకూర్చే దేవుడు. ఆషేరు జీవితం వలె ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదింపజేసి నీ పాదరక్షలు ఇనుము ఇత్తడి వలె బలపరిచే దేవుడు అంట. ఆయనకంట ఏం కలుగుతుందో చూద్దాం రండి. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఆషేరు బ్రతుకు దినములు అన్ని విశ్రాంతినంట. విశ్రాంతి అంటే కింద రాయబడి ఉన్నది బలము. విశ్రాంతి అంటే అర్థం ఏంటి? బలము. జీవించు బ్రతుకు దినములన్నీ బలముతో జీవించబడేవి. పుట్టినప్పుడు యవన కాలంలో ఉన్న బలం అంతే ఉంటుందా? వృద్ధాప్యమేటకు తగ్గుతుందా? మరి ఆశ్చర్యం తగ్గలేదుగా. ఆశ్చర్యంట తాను బ్రతుకు దినములన్నీ విశ్రాంతి బలాన్ని కలిగి ఉన్నాడంట. నిండు మనసుతో ప్రభువును అనుసరించే వారి బలం ఏనాటికి తగ్గదు. ఉదాహరణకి ఎవరు? ఆశ్చర్యం. ఇంకొకరు మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? నిండు బలం, నిండు హృదయంతో ప్రభువును అనుసరించి వారు ఎవరున్నారు? ఇంకా కాదు ఎవరు? యెహోషువ, కాలేబు నిండు హృదయంతో ఆయన్ని అనుసరించారంట. కనుకని 40 ఏళ్ల వయసులో ఎంత బలం ఉన్నదో వృద్ధాప్యంకి వచ్చిన వయసులో కూడా అప్పటి ఎట్లు నాకు ఇప్పుడు కూడా అంతే బలము, అంతే శక్తి, అంతే ప్రభావం ఉన్నదని యెహోషువ, కాలేబులు మాట్లాడుకుంటున్నారు. కనుక ఆయన మార్గంలో నడుచుకుంటే నీ పాదం వెనుకబడకుండా ఆయన వాక్యానుసారంగా నడుచుకున్నట్టయితే ఆయన నీ పాదం ఏం చేస్తారు? ఇనిమియు ఇత్తడిగా చేసి నీవు జీవించు బ్రతుకు దినములన్నీ విశ్రాంతి బలమే. విశ్రాంతి కలుగుతుంది, నీకు బలము కలుగుతుందండి. చూద్దాం మరి ఒక వచ్చిన భాగంలో కొంత నిర్గమాకాండము 23వ అధ్యాయం చదువుదాం రండి. మరి ఒకరిని చూసుకున్నట్లయితే నిర్గమాకాండం 23వ అధ్యాయము 22 నుండి 25 వచనాలు. అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉండును. ఎట్లనగా
అమోరీలు, హిత్తీలు, పెరెజ్జీలు, కనానీయులు, హివ్వీలు, యెబూసీలు వారున్న చోటకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. ఈనాడు రోగాలు రావడానికి గల కారణం ఏదో తెలుసా? ఎంత ఆహారం తింటున్నా, ఎంత పానం తాగుతున్నా కానీ, పానం అంటే నీరు, ఎంత ఆహారం తింటున్నా, ఎంత నీరు తాగుతున్నా ఎక్కడ లేని వేడి, అమితమైన రోగాలు, అనేకమైన రోగాలు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? చదువుదాం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి, ఆయన మాట వినక, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి నడుచుకోక, ఆయన మాట వినక చదువు. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు, చదవండి. అమోరీలను, హిత్తీలను, పెరెజ్జీలను, కనానీలను, హివ్వీలను, యెబూసీలను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించును. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి. ఎందుకంటే నీ ఆరోగ్యం క్షీణించుకోవడానికి, నీవు అనారోగ్య స్థితికి వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే వారి క్రియలను నువ్వు మానుకోవట్లా. ఏం చేయట్లా? వారి క్రియలు మానుకోవట్లా. వాడి ఇల్లు తిరిగేవారే, వాళ్ళు ఎదురాడేవారే. వారు ఏదో సామెత ఉంటుంది చూడండి, కింద ఇంటి వాసాలు ఏం చేస్తారట? లెక్క పెడతారు. ఒక చోటే ఉండి బలం పొందుకొని ఆశీర్వదింపబడి, మళ్ళా నువ్వెప్పుడు పెట్టావు బలము? నీ ద్వారా ఏమొచ్చింది ఆశీర్వాదం? అసలు నీ దగ్గరే లేను, నువ్వే నాకు ఇంకా ఏం చేయాలా? వచ్చి ఉన్నావు, నీకు నేను ఎంతో చేశానని చెప్పి ఆ రీతిగా మాట్లాడేవారు వారి క్రియలు నీవేం చేయకూడదంట? చేయకూడదు. అటు వాటిని నువ్వు నిర్మూలన చేసి ఆ విగ్రహాలను కూడా నీవు కలిగి జీవించకుండా నా మాటను జాగ్రత్తగా విన్నట్లయితే నేనేం చేస్తాను? నీ ఆహారాన్ని, నీ పానమును నేను దీపిస్తా. నీ మధ్య చదువుదాం, అందరం చదువుదాం రండి. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. కడుపు దిగబడినదియు గొడ్డుదనియు నీ దేశములోనూ ఉండదు. నీ దినము లెక్క సంపూర్తి చేసేదను. నిన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. వారి క్రియలు జరిగించకుండా, వారి విగ్రహ సంబంధమైన విగ్రహాలు నీ హృదయంలో పెట్టుకోకుండా ఆయన మాట జాగ్రత్తగా విని ఆయన అనుసరించి జీవిస్తేనంట నీ ఆహారాన్ని, నీ పానాన్ని దీవించి నీకున్న రోగమును తొలగించేవాడంట. కడుపు దిగజారిన వారని, గొడ్డువారు నీ మధ్య లేకుండా. అంటే చూడండి, వచ్చినట్టు వచ్చి ప్రెగ్నెన్సీ ఏమైంది? పోయింది. ఒక రకం అసలు గర్భఫలమే లేదు అనుకునేవారు కదా. ఇటువంటి వారు కూడా నీ మధ్య ఉండరు. అంటే ఆశీర్వాదము, ఫలింపు, శాశ్వతమైన జీవం. చూద్దాం రండి. కడుపు దిగబడినదియు గొడ్డుదనియు నీ దేశంలో ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నిన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు. మనుష్యులు నిన్ను చూస్తేనంట వారికి ఏం కలిగిద్దంట? భయం కలిగిద్దంట. వారిని చూస్తే నీకు భయం కలుగుతుందా? ఈ మాట వింటే మనకు ఒకరు గుర్తు రావాలి. ఎవరైనా గుర్తున్నారా? నువ్వు నిలబడి నా మాటలు ప్రకటిస్తే వారంటే నీకు భయం పుట్టిస్తా, లేదా నీవే వారంటే భయపడ్డావంటే అని దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు. ఎవరు ఆ వ్యక్తి? మోషే కాదు, ఏలియా కాదు, యోనా కాదు, ఇర్మియా అంట. అయ్యో నేను వెళ్ళలేనయ్యా, నేను చెప్పలేనయ్యా అంటే, నేను బాలుడు కదా, నువ్వు అనద్దు, నీ నోట నా మాటలు ఉంచుతాను, నువ్వు వారి విషయమై భయపడవద్దు, నీ నడుము కట్టుకో, నువ్వు నీ నడుము కట్టుకొని లేచి నిలబడితే నేను వారి మధ్య నీకు భయం పుట్టిస్తా, నువ్వంటే వారు భయపడేలాగా చేస్తా, లేదా వారిని బట్టి నువ్వు భయపడ్డావా తుత్తు నీళ్ళుగా వారు నిన్ను చేసేస్తారు, కనుక నువ్వు భయపడవద్దని ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. కనుక ఆయన మాటలను జాగ్రత్తగా విని నడుచుకుంటే, ఆయన మార్గం అనుసరించి నడుచుకుంటేనంట ఆహారాన్ని, పానాన్ని ఆశీర్వదించి నీ మధ్య రోగాన్ని తొలగించే దేవుడు. గొడ్డుగోలుతనం లేకుండా,
కొడుకు దిగజారినతనం లేకుండా నీ దేశాన్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదించే దేవుడంట. నిన్నంటేనే అనేకులకు భయాన్ని పుట్టించే దేవుడంట. ఇవన్నీ కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలి? అట్టి వారి క్రియలు నువ్వు చేయక, వారి ఆలోచనలు నువ్వు చేరక, కపటోపాయములు పన్నక, ఉచ్చుల్లో పడిపోక, జ్ఞానముతో నువ్వేం చేయాలి? ఆయన మాటను విని ఆయన మార్గమున నడుచుకుంటే ఎన్ని మేళ్ళండి. మనుషులు చేయగలరా ఇటు మేళ్ళని? చేయలేరు. సర్వశక్తుడు, నిన్ను పుట్టించిన వాడు, నీ మేలు కోరుకునేవాడు, నీకు జీవం ఇవ్వాలని నీ జీవాన్ని దాచిపెట్టినవాడు, నిన్ను సమకూర్చేవాడు, నిన్ను హెచ్చింపజేసే దేవుడు కనుకనే నీ రోగాన్ని కూడా ఏం చేయాలనుకున్నాడు? తొలగించాలనుకున్నాడు. ఇంతకాలం రోగంతో బాధపడుతున్నావా? ఎందుకు ప్రభా నాకు ఈ రోగం? నీ బిడ్డను కదా, నువ్వు గాయాన్ని ఏం చేస్తావు? స్వస్థపరిచే దేవుడు కదా. నువ్వు పొందిన దెబ్బల చేత మాకు గాయాలు కదా అయ్యా. నువ్వు నా కొరకు పంచగాయంలో తిన్న దేవుడు అని నేను నమ్మి విశ్వసించాను కదా. నాకెందుకు రోగం? నన్ను ఎందుకు బాధిస్తుంది ఈ రోగం? నన్ను ఎందుకు పీడిస్తుంది ఈ రోగం? ఇదంటే నాకు ఎంతో భయం అవుతుంది. దీన్ని నా నుండి తొలగించవా అంటే ప్రభు ఏం చేస్తాడు? నాకు తొలగించాలని ఎంతో ఇష్టం, కానీ నువ్వు వారి క్రియలనే అనుసరించి నడుచుకుంటూ, వారి మార్గంలో అనుసరించి నడుచుకుంటే, ఎవరి మార్గం? అక్కడ కొంత జనాంగాన్ని చెప్పాడు. అమోనీయులు, పెరజ్జీయులు, ఇచ్చీలు, యెబూసీలు, హివీలు, వీరందరి క్రియలంట అట్టి క్రియలంట. విగ్రహాలను సంబంధించి వారి హృదయంలో పెట్టుకుంటూ దేవుని విరోధమైన క్రియలను జరిగిస్తున్న వారిని అనుసరించి నడుచుకున్నట్టు బట్టి నీ మధ్య రోగము తొలగిపోవటం. నువ్వు నా మాట జాగ్రత్తగా వింటే నీ రోగాన్ని ఏం చేస్తా? తొలగిస్తా. నీ దేశాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు కనుక దేవుడు మార్గం నడుచుకుంటే దేవుడంట 3 రకాలుగా మనల్ని కాపాడేవాడు. మొట్టమొదటిది ఏంటండి? హెచ్చించువాడు. రెండవదిగా జీవాన్ని దాచిపెట్టేవాడు. మూడవదిగా సమకూర్చువాడు. సమకూర్చే విషయంలో ఒట్టు పెట్టుకొని మరి సమకూరుస్తున్నాడంట. ఇప్పటి వరకు నేను నీ మీద కోపగించుకున్నా, ఇప్పటి వరకు నేను గద్దించా, నీ మీద ఎలా నడుచుకున్నా? కోపంగా నడుచుకున్నా. ఇప్పుడైతే నా సమాధాన నిబంధన నీ మీద కనపరుస్తున్నా. ఇక నుంచి నా కృప నిన్ను విడిచిపోదు. ఈ రీతిలుగా ప్రభు ఏం చేస్తున్నాడంట? సమకూరుస్తున్నాడంట. సమకూర్చే విషయంలో, నేను బలపరిచే విషయంలో ఆషేరుని చూస్తూ వచ్చాం. ఆషేరు పాదములు వాక్యములో నింపుకున్నాడు కనుకనే ఆయన పాదములు ఇనుపరక్షలు ఇత్తడివి కలిగి తాను బ్రతుకు దినములన్నీ విశ్రాంతి నెమ్మది పొందుకుంటూ వచ్చి ఇశ్రాయేలు ప్రజల ప్రభు దేవుడు మనకు చూపిస్తూ వచ్చి వారి క్రియలలో చేరక, వారి ఆలోచన తట్టును నడుచుకొనక, విగ్రహాలని హృదయంలో నుంచి తొలగించేసుకుంటే మీ అందరూ నేనేం చేస్తా? రోగాన్ని తొలగిస్తా, ఈ దేశాన్ని ఆశీర్వదిస్తానంటుంది దేవుడి మాట. మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా వినాలి, ఆయన మార్గమున నడుచుకోవాలండి. అప్పుడే మనకు క్షేమం. యెషయా గ్రంథం చదువుదాం రండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడుతుంటుంది. చదువుదాం రండి. యెషయా గ్రంథం అంటే, యెషయా అంటే సంపన్నుడు అంట. ఎవరు? సంపన్నుడు. ఎంత గొప్ప సంపన్నుడు కాకపోతే ఇంత గొప్ప మేలైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు, దేవుని జీవముతో కూడిన మాటలను రాయడానికి ప్రభు యెషయాని తన ఆత్మతో నింపాడు. చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను, తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే, నీవు యెహోవా యందు ఆనందించదవు. ఎప్పుడు ఆనందిస్తాం చెప్పండి? మనకు దేవుడు కలిగినప్పుడా? మనం దేవుని పొందుకున్నప్పుడా? మనకు సంతోషం కలిగినప్పుడా? మన పిల్లలు ఎగ్జామ్లో పాస్ అయినప్పుడా? లేదా నీ వ్యాపారంలో నీకు అభివృద్ధి కలిగినప్పుడా? నీ సంతానం దీవించబడినప్పుడా? నువ్వు కోరుకున్నవన్నీ నీకు కలిగినప్పుడా ప్రభువునందు ఆనందించేది? చదువుతాం. వద్దాం రండి. వచ్చిన భాగంలోని 58వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని
ఆశించిన దానిని ఆకలి వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె నుండును. ఆయన ఏమంటున్నాడంటే, ఈ రీతిగా నువ్వు జరిగించి ప్రార్థిస్తేనంట అప్పుడు ఆయన నేనున్నానంటాడంట. అప్పుడు ఆయన నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఏం చేయాలంటే దేవుని మీద ఆనందించాలంటే, ఉన్నత స్థలముల మీద నువ్వే నిన్ను కూర్చుండబెట్టాలంటే, యాకోబు యొక్క స్వాస్యము నీ అనుభవంలో ఉండాలంటే, యాకోబు యొక్క స్వాస్యం ఏంటో తెలుసా? దేవుడే నా స్వాస్యం అన్నాడు యాకోబు. యాకోబు యొక్క స్వాస్యం ఎవరంట? దేవుడే. దేవుడిని ఆయన స్వాస్యంగా కలిగి ఉన్న యాకోబు అటువంటి వాగ్దానపూర్వకమైన మాటలు ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన మార్గం అనుసరించే వారు ఎలా జీవించాలంటే, ఇతరులను ఏం చేయకూడదంట? బాధించకయు. మొట్టమొదటిగా మనం ఏం చేయకూడదు? ఇతరులను బాధించకూడదు. బాధించడం ఎలా చేస్తాం? కొట్టా, తిట్టా, మాటలతో. నిజమే, బాధించడం అంటే కొట్టే అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మాటలతో, క్రియలతో, కొట్టడంతో అనేకమైనవి మనం చూసే చూపును బట్టి, ప్రవర్తించే ప్రవర్తన బట్టి, నడిచే విధానాన్ని బట్టి, చేసే ఆలోచన బట్టి కూడా ఏమవుతుంది? ఇతరులకి బాధ కలుగుతుంది. ఇతరులను బాధించుటయు. ఇంకోటి ఏంటంట? వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు. పనికి మారినవాడా, అట్లాంటి వాడు, ఇట్లాంటి వాడిని ఇంతకాలం వస్తున్నావు, పని చేయడం చేత కదా, అది ఇదని చెప్పి ఏం చేయకూడదు? ఏడు పెట్టి చూపి తిరస్కరించకూడదంట. వారు చిన్నవారైనా పెద్దవారైనా నీకన్నా వృద్ధులైనా ఏం చేయకూడదు? వారిని వేలు పెట్టి తిరస్కరించకూడదు. ఇతరులను బాధించకూడదు, వేలు పెట్టి చూపి తిరస్కరించకూడదు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడకూడదు. చెడుతనాన్ని నువ్వు చూసినా దాన్ని బట్టి నువ్వేం చేయకూడదు? మాట్లాడకూడదు. ఈ మూడు నువ్వు మానుకొని కొన్ని చేయమంటున్నాడు. ఏంటిదో చూద్దాం రండి. ఆశించిన దానిని ఆకలి కొని వానికి ఇచ్చి, ఎవరెవరైతే ఏదైతే ఆశిస్తున్నారో అది ఆకలి కొని వానికి ఏం చేయాలంట? ఇవ్వాలి. ఇంకో శ్రమపడిన వారిని తృప్తిపరిచిన యెడల, ఏ విషయంలో నీతో శ్రమ చేస్తున్నారు? ఆహారాన్ని సిద్ధపరిచే విషయంలో శ్రమ కలిగి ఉన్నా, ఇంటిలో బాధ్యత విషయంలో శ్రమపడినా, సంఘములో స్వార్థ పనిలో శ్రమపడుతున్నా, పరిచర్యలో వాక్య విషయంలో శ్రమపడి అనేక రీతిలుగా వారు పని జరిగిస్తుంటున్నా, శ్రమపడిన వారిని ఏం చేయాలంట? తృప్తిపరచాలి. అందుకని ప్రభు ఒక ఉపమానం చెబుతూ వచ్చింది. కరెక్ట్గా ఈ యజమానుడు అంట పని కొరకై ఉదయం కొంతమంది పిలిచాడంట, వచ్చారు. మధ్యాహ్నం కొంతమంది వచ్చారు. ఇక సంధ్యకాలం, సాయంకాలం ఇక గంటలు వెళ్ళిపోతామనగా కూడా ఒకళ్ళు వచ్చారు. వాడికి ఇచ్చిన జీతం పొద్దున వచ్చిన వ్యక్తికి ఒకటే, మధ్యాహ్నం వచ్చిన వ్యక్తికి ఒకటే, సాయంకాలం వచ్చి ఒక అరగంటలో ఇంటికి వెళ్ళిపోతామనగా అతనికి ఇచ్చిన జీతం ఒకటే. మరి ఉదయం నుంచి గొడ్డి చాకరీ చేసి కష్టపడి ఆ పొలమంతా సేద్యపరిచిన వాడు ఏమనుకోవాలి? ఇప్పుడు వచ్చి జీతం అందుకున్న వాడిని బట్టి అతని జీతానికి పాత్రలు కాదు అని అనాలా? లేదు. శ్రమపడిన వారిని అంత ఏం చేయకూడదంట? శ్రమపడిన వారిని తృప్తిపరిచిన యెడల, అతను ఎట్టి శ్రమ అయినా చేయని వారిని ఏం చేయాలి? తృప్తిపరచాలి. థ్యాంక్ యూ మాటతో వారి హృదయాన్ని మనం తెలుసుకోవచ్చు. లేదా వారు ఏది ఆశించి దగ్గరికి వచ్చినా వారికి ఏం చేయాలి? ఇవ్వాలి. ఇది చేస్తే చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు వెలుగు వలె ఉండును. ఇట్లా జీవించే వారంట యెహోవా యందు ఆనందిస్తారంట, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నెగ్గిస్తారంట, నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్యముని అనుభవంలో ఉంచుతాడు. ఇదే దేవుడైన యెహోవా వాక్కు. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? యాకోబు యొక్క స్వాస్యముని అనుభవంలో కావాలా వద్దా? దేశం యొక్క ఉన్నత స్థలంలో ఉండాలా వద్దా? నీ కుటుంబం ఎక్కాలా లేదా? ఉన్నత స్థలంలో దేవుని సంఘము, దేవుని మందిరం ఉన్నత స్థలంలోకి రావాలా వద్దా? రావాలంటే దేవుని సంఘం తనంతలకు తానే రాదు. దేవుని సంఘంలో ఉన్న మనమందరం ఏం చేయాలా? ఇతరులను బాధించడం మానుకోవాలి, వేరు పెట్టి చూపి తిరస్కరించడం విడిచిపెట్టాలి. ఇంకా చెడ్డదాన్ని బట్టి మాట్లాడకూడదు, ఆశించిన దాన్ని ఆకలి వారికి ఇవ్వాలి, శ్రమలో ఉన్న వారిని తృప్తిపరచాలి. ఇవన్నీ చేస్తే
నీవు యెహోవాను ఆనందిస్తావు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు కూర్చుండబెడతాడు. యాకోబు యొక్క స్వాస్థ్యము నీ అనుభవంలోనికి వస్తుంది. ఈ రీతిగా చేసిన వారు సంఘంలో చాలా మంది ఉన్నారు. కొంతమంది యాకోబు యొక్క స్వాస్థ్యమైన తండ్రి యొద్దకు చేరిపోయిన వారు కూడా ఉన్నారు. వారి పేర్లు ఏంటి, ఎవరు చేరారు, ఇవన్నీ మనకు అనవసరం. నీవు కూడా ఆ స్వాస్థ్యంలో ఆ ఉన్నతమైన స్థాయి నీకు కావాలంటే, యాకోబు యొక్క స్వాస్థ్యమును నీ అనుభవంలోనికి రావాలంటే, దేశం యొక్క ఉన్నత స్థలములో నువ్వు ఉండాలంటే నీవేం చేయాలా? ఇతరులను బాధించకుండా, వేలు పెట్టి చూపు తిరస్కరించకుండా, ఏం చేయకూడదు, ఇంకా చెడదాన్ని బట్టి మాట్లాడకుండా, ఆశించిన దాన్ని ఆకలి వారికి ఇచ్చి శ్రమలో ఉన్న వారిని తృప్తిపరిచిన నీవు చీకటిలో వెలుగు ప్రకాశిస్తుందంట, అంధకారం నీకు మధ్యాహ్నం కనుక ప్రభువు ఎంత గొప్ప దేవుడు కాకపోతే ఆయన మార్పును అనుసరించే వారిని ఎంతగా ఉంచుతున్నాడు. ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. ఇతరులను బాధించి వేలు పెట్టి చూపి తిరస్కరించకుండా, చెడదాన్ని బట్టి మాట్లాడకుండా ఉంటే యాకోబు యొక్క స్వాస్థ్యాన్నే మన అనుభవంలో ఉంచుతానంటున్న దేవుడు. చూడండి, యాకోబు యొక్క స్వాస్థ్యం ఎవరు? తండ్రి, ప్రభు అయిన దేవుడే. ఆయనే మనకు స్వాస్థ్యం అంట, మన సొత్తు అంట. ఆయన మన సొత్తుగా చేస్తానని ప్రభు ఏం చేస్తున్నాడు? సెలవిస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలి? వారి వంటి క్రియలలో చేరకుండా, వారి ఆలోచనల్లో మనము చేరకుండా, ప్రభా మా తట్టు నీ ఉండయ్యా, నీ మార్గం తట్టు నీ ఉండలాగిన మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేద్దామండి. దానియేలు గ్రంథం చివరికి ఒక్క మాట చదువుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఒక అన్యరాజు, ఇప్పటి వరకు మనం దేవుని బిడ్డల సంగతిలో దేవుడు వారి పక్షాన చేసిన కార్యాలు, ఎందుకంటే వారు దేవుని మార్గం అనుసరించి నడుచుకున్నారు కనుక వారి పక్షాన దేవుడు ఈ రీతిగా కార్యం చేశాడు. అయితే దానియేలును బట్టి రాజైన నెబుకద్నెజరు మాట్లాడుతున్న మాటలు చూద్దాం రండి. అన్యుడైన వ్యక్తి రాజు మాట్లాడుతున్న మాట 4వ అధ్యాయం 1వ వచనం. రాజు నెబుకద్నెజరు లోకమంతటా నివసించి సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియచేయటకు నాకు మనస్సు కలిగేను. అన్యుడికి మనస్సు కలిగిస్తున్నాడు దేవుడు. అన్నిని జీవితంలో కూడా గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడంట. అందుకని నెబుకద్నెజరు రాజు లోకమందున ప్రజలందరికీ చెప్తున్నాడు, మీకు క్షేమం కలుగును గాక. అన్యుడినైన నా పక్షాన దానియేలును బట్టి నేను ప్రభువుని తెలుసుకున్నా. నిన్ను బట్టి ఎవరు తెలుసుకున్నారు? నిన్ను బట్టి నీ కుటుంబం నేను నమ్ముతుందా నిజమైన విశ్వాసాన్ని? అమ్మో, ఆమె ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఆమె దగ్గరకు మనం పోకూడదు, ఆమెను వేలు పెట్టి ఆమెని తిరస్కరించి మాట్లాడకూడదు, ఆమె మీద తప్పు నేరం మోపకూడదని ఎవరైనా నిన్ను బట్టి భయపడుతున్నారా? ఎవరైనా నిన్ను బట్టి అమ్మో ఎంత పరిశుద్ధురాలు, పవిత్రురాలని, దేవుడు అద్భుత కార్యాలు తన పక్షాన జరిగించేవాడని ఎవరైనా నిన్ను గుర్తెరుగుతున్నారా? దానియేలును బట్టి నెబుకద్నెజరు అది తెలుసుకున్నాడు. తన మనస్సు కలిగిందంట. నాకు మనస్సు కలిగేను, దేవుడు నా పక్షాన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఇప్పుడు లోకమంతట దేశమంత ప్రజలందరూ తెలుసుకోండి. ఇంకా చదువుదామా? ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. ప్రభువును గొప్ప చేస్తున్నాడు. ప్రభువును తెలుసుకున్నాక, ప్రభుని పక్షాన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తెలుసుకున్నాక నువ్వేం చేయాలి? ప్రభువును గొప్ప చేయాలి. ఆయన ఎంత బ్రహ్మాండమైన దేవుడు అనుకుంటున్నావు, ఆయన ఎంత అద్భుతకరుడు అనుకుంటున్నావు, ఆయన ఎంత ఆశ్చర్య కార్యాలు చేయవాడు అనుకుంటున్నావు, ఆయన దగ్గరకు రా. ఒకప్పుడు నేను ఎంత గర్విష్ఠుని, ఒకప్పుడు నేను ఎంత అవివేకిని, అజ్ఞానిని, అహంకారిని, దేవదూషణ గలవాడిని, నన్నే సేవించండి. రాజు అనుకున్నాడండి, ఒక బంగారు ప్రతిమను పెట్టి మీరందరూ నన్నే మొక్కాలి, నన్నే సేవించాలి, ఏ దేవుడి పేరు మీరు నీ నోట రాకూడదు అంటున్నప్పుడు అంత గర్విష్ఠి కాకపోతే ఆ రీతిగా నడుచుకుంటాడు. అటువంటి స్థితిలో ఉన్న నన్నే దానియేలు ప్రార్థనను బట్టి, దానియేలు కలిగిన ధైర్యాన్ని బట్టి, దానియేలు కలిగిన అతిశ్రేష్టమైన బుద్ధిని బట్టి నా మనస్సు ఏమైంది? నా మనస్సు కలిగింది. నేను ప్రభువు తెలుసుకున్నాను. ప్రభువు నా పక్షాన చేసిన అద్భుత ఆశ్చర్య సూచక కార్యాలు ఎంతో గొప్పవైన బ్రహ్మాండమైనవి అన్యుడు చెప్తున్నాడు.
రక్షకుడు దేవుని సన్నిధికి వచ్చి ఎన్నో సంవత్సరాలు, దశాబ్దాలు దాటిపోతున్నా, తరతరాలు దాటిపోతున్నా నిన్ను బట్టి ఎవరైనా చెప్తుంటున్నారా? నిన్ను బట్టి ఎవరైనా దేవుని సన్నిధానానికి వస్తున్నారు? ఎవరైనా రక్షింపడ్డారంటే నీవు నిజముగా ఆయన మార్గమును అనుసరించి నడుచుకున్నట్టే. దానియేలు నడుచుకున్నాడు, ఆషేరు నడుచుకున్నాడు, ఇంకెవరు నడుచుకున్నారు? యెషయా గ్రంథం చదువుతూ వచ్చు కదా. వీరు ఏ రీతిగా అయితే నడుచుకుంటూ వచ్చారో వారిని బట్టి దేవుని మార్గం నడుచుకున్న తీరుని బట్టి దేవుడు వారిని ఏం చేశాడు? 3 చెప్పుకుంటూ వచ్చాడు. ఏం చేశాడంట? హెచ్చించాడు, జీవాన్ని దాచిపెట్టాడు, 3వది సమకూర్చే దేవుడు. వారిని హెచ్చించినట్లుగా, వారి జీవాన్ని దాచిపెట్టినట్లుగా, వారిని సమకూర్చినట్లుగా ప్రభు మనల్ని కూడా హెచ్చించే దేవుడు, సమకూర్చే దేవుడు, జీవమును దాచిపెట్టే దేవుడు. ఎక్కడ ఉంది లోపం? ఎక్కడ ఉంది ఆ స్థితిని అందుకుంచుకోకపోవడం? అంటే ఇతరులను బాధిస్తా, వేలు పెట్టి చూపు తిరస్కరిస్తా, చెడ్డదాన్ని బట్టి మాట్లాడకుండా, నీ నోరు కాసుకోకుండా, నీ నాలుగు నాపుకోకుండా మాటలు దొరికించుకుంటూ పోతుంటున్నావే, ఆ మాటను బట్టి నీకు రోగం, ఆ మాటను బట్టి ఆశీర్వాదం పొందకపోవడం, ఆ మాటను బట్టే పాపం అనే మూటను నీ పిల్లల మీదకి ఏం చేస్తున్నా? మొయ్యండి అని చెప్పి మోసేస్తున్నావు, వారి మీదకి తోసేస్తున్నావు. నీ మీదకి ఏమి రాదు. నువ్వు అమితంగా ప్రేమిస్తున్న నీ కుమారుడో, కుమార్తె, నీ భర్తో, నీ సంతతిలో ఎవరో ఒకరి మీదకి ఆ దోషం అంట తోయబడిద్దంట. కనుక ప్రభు మార్గం అనుసరించి నడుచుకునే విషయంలో ఆషేరు నడుచుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నడుచుకున్నారు. ఇంకెవరు నడుచుకున్నారండి? అన్యుడైన నెబుకద్నెజరు, నా మనసు కలిగిందయ్యా, దానియేలుని బట్టి నాకు మనసు కలిగింది. మీ మనసులు రాత్రి సమయంలో దేవుని మార్గం అనుసరించి నడుచుకునే వారి విషయంలో ప్రభు ఇంతగా మాట్లాడుతున్నాం. మనం కూడా నడుచుకుంటే మన బ్రతుకులు మారిపోతాయి, మన కుటుంబాలు మారిపోతాయి, సంఘ పరిస్థితి మారిపోతుంది. ఇక నుంచి అయినా ఈ 3 మానేద్దాం. ఇక నుంచి అయినా ఏం చేద్దాం? ఈ 3 మానేద్దాం. ఈ 3 మానేసి ఆ 2 కలిగి జీవిస్తే యాకోబు యొక్క స్వాస్థ్యం మన అనుభవంలో ఉంచే దేవుడు ఇంకా ఉన్నతమైన దేశంలో, ఉన్నతమైన స్థలముల మీద ఎక్కించే దేవుడు. కనుక ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు దీవించుగాక. చెప్పబడిన వాక్య